కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలిచేది బీఆర్ఎస్ పార్టీనని ధీమా వ్యక్తం చేశారు. ఎక్కడికి వెళ్లినా కేసీఆర్ మళ్లీ రావాలని అంటున్నారని చెప్పుకొచ్చారు. ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారని అన్నారు. మహేశ్వరం జోష్ ఉంటే బీఆర్ఎస్ పార్టీకి తిరుగు లేదని తెలుస్తోందన్నారు. మొత్తంగా ఇవాళ ఈ రాష్ట్రంలో వికాసం పోయింది, విషాదం వచ్చింది, విధ్వంసం వచ్చింది. హైడ్రా పేరిట దుర్మార్గం. కేసీఆర్ కిట్టు పోయింది, కరెంటు కట్టు మళ్ళీ వచ్చింది. రైతు బంధు పోయింది, రాహుల్ బంధు తిరిగి చాలైంది. అన్ని రకాలుగా ఇవాళ మనం పెట్టిన పథకాలకు పాతర వేసి కుంభకోణాల జాతర ప్రారంభమైంది. నేను మీకు అందరినీ ప్రార్థించేది ఒకటే, మీ అందరి మనసులో ఏముందో నాకు తెలుసు. మళ్ళీ తిరిగి గులాబీ జెండా ఎగరాలే, మళ్ళీ తిరిగి ఖచ్చితంగా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి అంటే డైలాగులతోనో లేదా ఉపన్యాసాలతోనో కాదు. మనకు మహేశ్వరం నియోజకవర్గంలో 500 పైచిలకు బూతులు ఉన్నాయి, పోలింగ్ బూత్లు. ముఖ్యమంత్రి మాట్లాడే బూతులు కాదు నేను చెప్పేది, పోలింగ్ బూతులు 500 పైచిలకు ఉన్నాయి. మరి వాటిల్లో మీరు ఒక్కొక్కరు కథానాయకులై ఒక్కొక్కరు కథానాయికలై ముందు కదిలితేనే రేపటి రోజున మహేశ్వరం నియోజకవర్గంలో గట్టిగా మనం అనుకుంటేనే రేపటి రోజున మనకి ఫలితం వస్తుంది తప్ప లేకపోతే